అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-14 వరకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-14 వరకు చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, వేదోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. 14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు అలాగే 1 కొరింథీ 3:2లో కూడా ఇక్కడ వీళ్ళకు ఇక్కడ ఆహారం గురించి చెప్తున్నాడు. అంటే బలమైన ఆహారము మీకు పెట్టాలనుకుంటున్నా అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అలాగే ఇక్కడ హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. సో ఇక్కడ బలమైన ఆహారం అనే ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ యొక్క బలమైన ఆహారం ఎలాంటి ఆహారం అంటే, ఇది ఏదో శరీర సంబంధమైన ఆహారం కాదు కానీ ఆత్మీయ ఆహారమై ఉన్నది. సో మనకి ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే ఒక ఒక శిశువు పుట్టినప్పుడు నిజంగా తను పాలు తాగి ఒక ఒక 6 నెలల వరకు అతను పాలు తాగేవాడిగా ఉన్నాడు. సో తర్వాత కొద్దిగా ఘన పదార్థాలు తినేవాడిగా ఉన్నాడు. సో ఎందుకు పాలు అంటే అంటే ఒక పిల్లవానికి కేవలం కాల్షియం ఒకటి ఉంటే సరిపోదు. దానితో పాటు ఐరన్, జింక్ కూడా కావాలి. ఒక పిల్లవాని ఎదుగుదలకు ఐరన్, జింక్ కూడా ఎంతగానో అవసరమైంది. సో అలాగే ఆత్మీయ ఆహారం. సో ఆత్మీయ ఆహారం క్రైస్తవులుగా ఉన్న మనకు నిజంగా చాలా అవసరం. ఎందుకంటే మనము చాలా మంది మన కుటుంబాలలో అనేకులు మన కుటుంబాల్లో అంటే పూర్వీకుల నుంచే మన తల్లిదండ్రులందరూ క్రైస్తవ జీవితంలో ఉన్నారు. నిజంగా అది నిజంగా దేవుని కృప కనికరమైనది. సో ఓకే. అంటే మనము క్రైస్తవ కుటుంబంలో పుట్టినాము. మనమందరం ఎరిగి ఉన్నాము. ఒక టైంలో యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాము. సో ఆయన నా పాపాల కోసం చనిపోయాడని మనందరం తెలుసుకున్నాము. మనం పూర్తిగా నమ్మినాం, విశ్వాసం ఉంచినాము. ఆయన యొక్క నామంలో మనం బాప్తిసం తీసుకున్నాము. ఓకే. అంతవరకు ఓకే. సో తర్వాత ఏంటి? సో మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో మన కోసం చనిపోయినాడు. సో మనము మారుమనసు పొందినాము. సో బాప్తిసం తీసుకున్నాము. ప్రభువా నా కోసం చనిపోయినావు అని మన యేసు ప్రభువుని ప్రేమించేవారిగా ఉన్నాము. అంతా ఓకే. అది ఏ స్టేజ్‌లో ఉంది అంటే, ఒక శిశువు స్టేజ్‌లో ఉంది. ఏంటిది? సో మన ఆత్మీయత ఎప్పుడైతే మనము దేవుడిని అంటే మన కోసం చనిపోయినాడు, నన్ను రక్షించుకున్నావు. సో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సో మనం ప్రార్థన చేయాలి. మారుమనస్సు మనం పొందినాము. ఓకే. అలాగే ఆదివారం సంఘానికి రావాలి, వెళ్ళాలి. ఇదంతా ఓకే. ఇవన్నీ ఒక క్రైస్తవ జీవితంలో ఇవన్నీ యొక్క ప్రాథమిక పాఠాలు. అంటే ఒక బేసిక్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా కావాల్సినటివి. సో మనం ఎదుగుదలకు మన క్రైస్తవ్యం ఎదుగుదలకు ఒక్కటే సరిపోతాయా అంటే ఒక్కటే సరిపోవు. మనకు బలమైన ఆహారం కావాలి. సో ఎందుకు బలమైన ఆహారం కావాలంటే, శత్రువుని జయించాలి, సాతాను జయించాలి, కీడును విసర్జించాలి, చీకటిలో ఉండకుండా వెలుగులోకి రావాలంటే మనకు ఆత్మీయంగా బలమైన ఆహారం కావాలి. సో ఆ బలమైన ఆహారం ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 13లో చెప్తున్నాడు పౌలు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు మనందరం యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినాము. అంతా ఓకే. సో మనం అక్కడే ఆగిపోయినామా? మన క్రైస్తవ్య జీవితము అక్కడే ఆగిపోయిందా? ప్రభువా నేను తప్పు చేసినా, నా పాపం క్షమించు. మళ్ళా రక్తాన్ని ఆపాదించుకుంటాము. మళ్ళా పాపం చేస్తాము. మళ్ళా రక్తాన్ని ఆపాదించుకుంటాం. ఇదే మనము ఒక లూప్‌లో చేస్తున్నాం. సో ఇంత మాత్రమేనా? అంటే ఇంతవరకేనా? కాదు. అంతవరకే కాదు. ఏమంటాడు అంటే పౌలు, నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఎవరు అనుభవం లేనివాడుగా ఉన్నాడు? ఒక శిశువు, ఒక పాలు తాగేవాడు. ఒక క్రైస్తవులు ఎలాగున్నారు? ఇందాక ప్రీతి అక్క ప్రేయర్లు పెట్టింది. సో అన్యులు ఎదుట మనము అవమానం అంటే క్రైస్తవ్యం అనేది ఒక అవమాన పాలవుతుంది. సువార్త చెప్పాలంటే నిజంగా అంటే చాలా ఇబ్బందికరం అయిపోయింది. చాలా ఆటంకం అవుతుంది.
సో, ఈ ఆటంకాలన్నీ ఎదుర్కోవాలంటే నిజంగా మనకేం గావాలా? నీతి వాక్య విషయంలో మనకు అనుభవం కావాలా? మనకు ఆ అనుభవం ఎలా వస్తుంది? ఈ బలమైన ఆహారం తింటేనే మనకొస్తుంది ఆ అనుభవం. 14 వచనంలో చెప్తున్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు, కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. ఎవరికి బలమైన ఆహారం తగును? వయస్సు వచ్చిన వారు. వయస్సు వచ్చిన వారు ఎవరు? యవ్వనస్తులు. సో, ఒకటి యోహానులో గూడా అక్కడ యోహాను రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, "యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు" అని ఉంటది. దుష్టుని ఎవరు జయించగలుగుతారు? బాగా అంటే ఒక 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 శత్రువుని ఎగ్జాంపుల్‌గా మనం గొలియాతుని చూసుకున్నట్లయితే, గొలియాతుని ఎవరు జయించి ఉన్నారు? అంటే అక్కడ ఆఫ్‌కోర్స్ దావీదు చిన్న పిల్లవాడే. కానీ దేవుని ఆత్మీయ బలం అక్కడ అతనికుంది. ఆత్మీయ శక్తి అతనికుంది. సో, అలాగే మనం ఎలాగున్నాం? నిజంగా ఇప్పుడు మనము పాలు తాగే స్టేజ్‌లో ఉన్నామా? లేదంటే బలమైన ఆహారం తినే స్టేజ్‌లో ఉన్నామా? సో, పాలు తాగితే మనం దుష్టుని జయించలేము. చెడుకి, మంచికి మనకు వివేచించుటకు ఆ యొక్క జ్ఞానం మనకు సరిపోదు. ఆ యొక్క జ్ఞానేంద్రియములు ఇంగ్లీష్‌లో సెన్సెస్ అని ఉంటది. సో, ఇవన్నీ కలగాలంటే మనం బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం తినాలంటే మనము సాధకం జేయాలి. సాధకం ఎలా చేయాలి అంటే సాధకము. సాధకం అని అభ్యాసం అంటారు ఇంగ్లీష్‌లో. ఎక్సర్‌సైజ్ అంటారు. ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి మనం? ఎలాగైతే ఒక పిల్లవాడు ఆహ్, ఆ యొక్క చిన్న అంటే ఆ బాల్యం నుంచి చాలా స్టేజెస్ ఉంటాయి బాల్యంలో. న్యూ బార్న్ బేబీ అని, ఇన్ఫాంట్స్ అని, టాడ్లర్ అని, ప్రీ స్కూలర్ అని, స్కూల్ ఏజ్ అని, టీనేజ్ అని అంటే పరిపక్వత. అంటే శరీరంగా ఒక చిన్న పిల్లవాడి నుంచి వయోవృద్ధునిగా ఎదగాలి అంటే ప్రతొక్క దశ ఉంటుంది. ఆ యొక్క ప్రతొక్క దశకి ఆ యొక్క దశల వారీగా ఆ యొక్క ఆహారం తీసుకోవాలి. పిల్లవాని స్టేజ్ ఏంది? పాలు తాగే స్టేజ్. 0-6 మంత్స్ వరకు పాలు తాగుతాడు. తర్వాత ఏంటిది? మెల్లమెల్లగా సాలిడ్స్, ప్యూరీస్ అని అవి ఇవి అని ఫుడ్ పెడుతుంటారు. మిల్క్ కూడా యాడ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పోయిన తర్వాత దాదాపు సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటుంటాడు. సో, ఎలాగైతే శరీరానుసారమైన ఆహారం ఉంటుందో, మనకు కూడా అలాగే ఆత్మానుసారమైన ఆహారం కూడా ఉంటుంది. ఈ ఆత్మానుసారమైన ఆహారం ఏంటిదంటే నీతి వాక్య విషయంలో మనం అనుభవం కలిగి ఉండాలి. నీతి వాక్యం అంటే ఏదో కాదు గానీ దేవుని వాక్యము. దేవుని వాక్యమును మనం వివేచించుకోవాలి. ఏది మంచి, చెడు, ఏది మేలు, ఏది కీడు ఇవన్నీ వివేచించుకోవాలి. నిజంగా అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఈ చిత్తానుసారంగా నడుచుకోవాలి అంటే నిజంగా ఈ యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి. నిజంగా పరిశుద్ధంగా జీవించాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండకుండగా మనం జీవించాలి నిజంగా. అలాగే మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలి, తెలుసుకోవాలి. ఆ యొక్క చిత్తంలో మనము ఆహ్, ముందుకు పోవాలి. దేవుడు మనకు మనం ఆత్మీయంగా ఎదిగినామనుకో ఒక మార్గ నిర్దేశకత్వం చూపిస్తాడు మనకు. ఆ యొక్క బాటలో మనం పోతాం. సో, మనకు అలాంటి బలమైన ఆహారం కావాలా. సో, బలమైన ఆహారం కావాలి. మనం సాధకం చేయాలి. సాధకం ఎలా చేయగలుగుతాం? సాధకం చేయనీకి మనకేముంది? దేవుడు ఏమంటున్నాడు? నేను వాక్యంగా ఉన్నాను అంటున్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. సో, వాక్యం దేవుడే ఉన్నాడు. సో, మనం ఏం చేయాలి? చిన్న పిల్లవాడికి వాడు అభ్యాసం చేస్తున్నాడు. వాడు ఆహారం తింటున్నాడు. పాల నుంచి ఆహారం వరకు తినేవాడు వానిగా ఉన్నాడు. ఓకే. మనకి ఎలాగుంది ఇప్పుడు? వాక్యం ఆహారంగా ఉంది. ఎలాగుంది ఆహారం? యోహాను సువార్తలో ఉంటది. నేను తండ్రి మూలంగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవుడు ఎలాగున్నాడు? ద్రాక్షావల్లిగా ఉన్నాడు. మన తీగలుగా ఉన్నాం. ఆయన సారం మనలో మనం ఆయన యందు అంటు కట్టబడితేనే ఆయన యొక్క సారము, జీవము మనకొచ్చేదిగా ఉంటుంది. సో, ఆయన 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 ఏమంటాడంటే మనం ఆయన తినాలని కోరుకుంటున్నాడు. సో, ఆయన వాక్యంగా ఉన్నాడు. ఇక నీతి వాక్యంలో మనము ఎలాగుండాలంటే అభ్యాసం, అనుభవం కలిగిన వారిగా ఉండాలి. అనుభవం కలిగిన వారిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? సాధకం జేయాలి, అభ్యాసం జేయాలి. సో, సాధకం అభ్యాసం చేస్తే ఏమొస్తుంది? మన మనం జ్ఞానేంద్రియములు కలిగి ఉంటాం. జ్ఞానేంద్రియం కలిగి ఉంటే మనకి మనకి అంటే మేలు, కీడులను వివేచించేటట్టు. చీకటి నుంచి వెలుగుని అంటే మనం దేవునికి తెలుసు చీకటి, వెలుగు అనేది. సో, మనకు ఈ లోకంలో మనం ఉన్నాము. ఎన్నో పరిస్థితులున్నాయి. ఎన్నో విషయాల చేత మనం ఫీల్ చేయబడుతుంటాము. నిజంగా ఆదివారం మనం చర్చికి వెళ్తుంటాం. అప్పుడు కొద్దిగా మనకు మనసు బాగా కుదుటపడి ఉంటది. మిగిలిన 6 రోజులు
సో మిగిలిన 6 రోజులు మనము ఆ బలమైన ఆహారం, ఆత్మీయ ఆహారం తినాలా. ఆ ఆత్మీయ ఆహారం తింటేనే మనకేమైతుందంటే, మనము దేవునిలో ఎదిగేవారిగా ఉంటాం. ఈ ఎదగడం ఏంటిదంటే అభ్యసించాలి. అభ్యసిస్తేనే మనం దేవునిలో ఎదిగే వారంగా ఉంటాం. సో, దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. అదంతా ఓకే. దాన్ని కొనసాగించాలి. ఒకసారి మనము ఫిలిప్పి 2:12 చూసుకుందాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 వచనం. రెండో అధ్యాయం 12 వచనం. ఇక్కడ ఉంటది చూడండి లాస్ట్‌లో. నేను మీతో ఆహ్, భయముతోను, వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనము యేసుప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినాము. అంత మాత్రమే కాదు గాని, అక్కడితో మనం ఆగిపోవట్లేదు. మన సొంత రక్షణను అంటే వాళ్ళ యొక్క రక్షణను మనము కొనసాగించుకోవాలి. ఎలాగా? భయముతోను, వణుకుతోను. ఈ భయముతోను, వణుకుతోను ఎలా వస్తుంది మనకు? ఇది మనము ఏదో ఆషామాషిగా నార్మల్‌గా ఏదో భయపడడం, అది పడడం కాదు కానీ, మనం వాక్యంలో ఉంటూ వాక్యం దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తుంటది. మనల్ని సరి చేస్తుంటది. మనల్ని హెచ్చరిస్తది. మనల్ని లాలిస్తది, పాలిస్తది. అవన్నీ వాక్యాలకు మనం లోబడితే, ఆ వాక్యంకి, దేవుని యొక్క వాక్యానికి, దేవునికి భయ 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 భయపడితే, వణికితే సో, మనం ఎలాగుంటామంట అంటే, మనం మన యొక్క సొంత రక్షణను మనము కొనసాగించుకునే వారిగా ఉంటాం. సో, ఈ యొక్క అంటే మన యొక్క ఏదైనా జీవితాల్లో సో, మనం ఎలాగున్నామో అసలు మనం చూసుకోవాలా. మనం శిశువులాగున్నామా? మనం బలమైన ఆహారంగా ఉన్నామా? ఒక యవ్వనస్తుడిగా ఉన్నామా? ఒక పురుషుడిగా ఉన్నామా? సో, బలమైన ఆహారం తినే వాళ్ళు ఎలాగుంటారు? పాలు తాగే వాళ్ళు ఎలాగుంటారు? అంటే ఇది క్రైస్తవులకు అన్వయించుకుంటే ఎలాగుంటదో అసలు మనం చూసుకుందాం. అంటే, అంటే పాలు తాగే ఈ యొక్క క్రైస్తవుడు ఎలాగుంటాడంటే అతడు దేవుని వాక్యాన్ని శ్రద్ధ పట్టకుండగా ఎవరైతే అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఈనాటి ఇప్పుడు జరిగేటి, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో జరిగేవి చెప్తున్నాను నేను. సో, ఒక పాలు తాగే వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఎలాగుంటాడు అంటే అతనికి అంటే వివేచన ఉండదు. అతను ఎలాగుంటాడు అంటే అతడు దేవుడి వాక్యాన్ని అతను ధ్యానించుకోడు. సొంతంగా అంటే వ్యక్తిగతంగా ధ్యానించుకోలేడు. అలాగే సహోదరులతో సహవాసం కలిగి సమిష్టిగా ధ్యానించుకోలేడు గానీ, గుడ్డిగా తన పాస్టర్ చెప్పేది, తన పాస్టర్ చెప్పేది నమ్మేసి ఎవరైనా ఒక సహోదరుడు ఆ యొక్క వాక్యం ఇది ఇలా కాదు, అది అలా అని చెప్పినప్పటికి కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోకుండగా డైరెక్ట్‌గా వ్యక్తి పూజ, ఆ యొక్క పాస్టర్‌ని దేవుని కన్నా గుడ్డిగా నమ్మి, ఆ యొక్క పాస్టర్‌ని వ్యక్తి పూజగా నిజంగా తీసుకుంటే అది ఎలాగుంటదంటే ఒక పాలు తాగే ఒక శిష్యువు యొక్క దశగా ఉంటది. అది నేను ఉదాహరణగా చెప్తున్నా. ఎందుకంటే ఈనాటి దినాల్లో దేవుడి వాక్యం ఇలా చెప్పుతుంది. ఒక ఒక పాస్టర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని చెప్తుంటే కూడా అనేక మంది క్రైస్తవులే దాన్ని ఇలా చెప్తున్నారు. ఎలాగున్నారంటే నీకు వాక్యం తెలుసా? తెలుసా నీకు? ఆ! మనకి తిమోతి పత్రిక, తీతు పత్రికలో స్పష్టంగా ఉంటది. ఒక పరిచారకుడు ఎలాగుండాలి? ఒక ఒక సంఘంలో ఒక పెద్ద ఎలాగుండాలి? అనేది మనకు క్లియర్‌గా ఉంటుంది. అది ఇప్పుడు ఈనాటి పాస్టర్‌లు గాని, లేదంటే బోధ చెప్పేవాళ్ళు గాని నిజంగా అలా ఉన్నారా? ఒకవేళ అలాగా లేకపోతే ఎవరైనా ఒక సహోదరుడు ఇది తప్పుడు బోధ అని తను వివేచించుకొని, తను మంచి చెడులు ఎరిగి, మేలు కీడు తెలుసుకొని, తను వాక్యము ద్వారా ఆ సహోదరునికి హెచ్చరిస్తుంటే, ఆ యొక్క సహోదరుడు దాన్ని ఆ యొక్క స్పృహ కలిగి లేడు అతను. ఎందుకు అంటే, ఆ వ్యక్తి ఎలాగున్నాడు అంటే, పాలు తాగే ఒక శిశువు యొక్క దశలో ఉన్నాడు. అతడు ఆ యొక్క పాస్టర్‌ను వ్యక్తిత్వం చేసేవాడిగా ఉన్నాడు. ఆ యొక్క పాస్టర్‌ను చేసేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు గానీ, మనము దేని చేత నడిపించబడుతున్నాం? మన యొక్క భావోద్వేగాల చేతనా? లేదా ఆత్మ చేతనా? మనకు క్లియర్‌గా ఉంటుంది. 8:2, రోమా 8:6లో. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము. సో, మనము వివేచించుకోవాలా. అంటే మన భావోద్వేగాలతో అంటే ఉదాహరణకి మన పాస్టర్‌ని ప్రేమించడం, లేదంటే సహోదరులను ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తున్నాం? అంటే నువ్వు ఒక సందర్భాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తున్నావా? లేదంటే ఆ బ్రదరు నీతో మంచిగా మాట్లాడడానికి నువ్వు ప్రేమిస్తున్నావా? ఇది ఇది అంటే ఎలా
వాక్యం చెప్తుంది. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించమంటుంది. సో, ఎలా ప్రేమించాలి? అంటే ప్రేమించడం అంటే ఏంటి? అతడు నీ పక్కన కూర్చుంటాడు. అంటే దీంట్లో గూడా బయాస్ ఉంటది. బయాస్ అంటే పక్షపాతం ఉంటది. అతడు నీ పక్కన కూర్చుంటాడు. అతను నీతో బాగా మాట్లాడతాడు. అతను నీతో బాగుంటాడు. అంతా మీ ఇద్దరి కమ్యూనికేషన్ బావుంటది. ఓకే. అంతా బానే ఉంటది. ఒకసారి ఏదైనా ఒక మిస్‌కమ్యూనికేషన్ జరిగింది అంటే, ఏదన్నా ఒక విషయము నచ్చలేదు అంటే, ఆ బ్రదర్‌ని మనం ద్వేషించేవారిగా ఉంటాం. ఇది ఒక బలమైన ఆహారం తినే వ్యక్తి యొక్క లక్షణం గాదు. ఇది ఎలాగుంటుంది అంటే, ఒక పాలు తాగే దశ. అంటే ఇతరుల యొక్క తప్పులను, ఇతరుల యొక్క నిందలను, వాళ్ళని చూసుకుంటూ మనము ఆ యొక్క సహోదర ప్రేమను మనం కొనసాగించలేం. ఈనాటి క్రైస్తవం ఎందుకు అన్యుల చేత, ఇతర మతస్థుల చేత వెక్కిరించబడుతుంది లేదా హేళన చేయబడుతుంది. దేవుని నామానికి, దేవుని సంఘానికి అపకీర్తి, అవమానం ఎలాగొస్తుంది అంటే, క్రైస్తవులలో సహోదర ప్రేమ కలిగి ఉండలేకపోవడం. ఎందుకు అంటే వీళ్ళు పాలు తాగే దశలో ఉన్నారు. శిశువులా ఉన్నారు. అంటే సాతాను పన్నే యొక్క కుయుక్తులు వాడు సంఘంలోకి తీసుకొస్తున్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకొస్తాడు వాడు. మన హృదయమందే పెడతాడు వాడు. మనం అప్పుడు శరీరం వైపు పడినామనుకో ఇలాంటివే. ఈ మన భావోద్వేగాలు మనం కంట్రోల్ చేసుకోలేక మన యొక్క మన యొక్క ఎలాంటివంటే ఇతరుల పట్ల, సహోదరుల పట్ల అసూయ గాని, బాధ గాని, వాడే ఎందుకు లీడ్ చేసినాడు? ఆ బ్రదర్ ఎందుకు లీడ్ చేసినాడు? నేను లీడ్ చేస్తా. ఆఫీసర్‌కి ఎందుకు పాడిచ్చినారు? నాకు పాడియొచ్చు గదా! ఆఫీసర్ ఎందుకు అలా పాడింది, ఇలా పాడిందని మనము కంపారిజన్స్ చేసుకుంటాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నాయంటే సాతాను చేస్తున్నాయి. ఇవన్నీ మనం వివేచించుకోవాలా. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు మనం కలిగి ఉండాల. ఇవి ఎక్కడ దొరుకుతాయో ఇవి ఎక్కడ దొరుకుతాయంటే దేవుని వాక్యంలో దొరుకుతాయి మనకు. ఇది ఎలాగంటే దేవుని వాక్యాన్ని మనం అభ్యసించాలి. అభ్యసించడం ద్వారా మనకేమొస్తుందంటే మనము అక్కడ యొక్క అభ్యసిస్తున్నప్పుడు మనకేమొస్తుందంటే దేవుని వాక్యం మన ఆత్మలకు అది పోషణగా ఉంటది. అది ఒక బలమైన ఆహారంగా ఉంటది. సో, ఇంకా స్థిరమైన విశ్వాసం లేకపోవడం వల్ల గూడా నిజంగా అంటే ఒక పరిస్థితొచ్చినా, ఒక అంటే ఇంట్లో బాధలొచ్చినా, భార్యాభర్తల మధ్యలో గొడవొచ్చినా, లేదంటే పిల్లల వాళ్ళ ఏదన్నా ఇబ్బందులైనా, తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులైనా, సంఘంలో వేరే సహోదరుల ద్వారా ఇబ్బందులైనా, లేదంటే జాబ్ చేసే దగ్గర ఇంకా ఎక్కడెక్కడెక్కడైనా అంటే మన విశ్వాసం అంటే మన జీవితాలు మన సాక్ష్యార్థంగా జీవిస్తున్నామా లేదా? మనం బాప్టిజం తీసుకున్నాము, లోకానికి చెప్తున్నాము. ఈయన నా సొంత రక్షకుడు, యేసు ప్రభు అని చెప్పేసి. ఓకే. బాప్టిజం ద్వారా మనం ఓకే. మళ్ళీ నీ రక్షణ యొక్క ఆహ్, అంటే రక్షణ ఆనందం ఎక్కడుంది? నీ యొక్క రక్షణలో నువ్వు ఆత్మీయంగా ఎక్కడ ఎదుగుతున్నావు? అన్యులు వాళ్ళు తొట్టిల్లుతున్నారు, వాళ్ళు సనుగుతున్నారు, వాళ్ళు గొణుగుతున్నారు, అంతా చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళు పూజలు చేసుకుంటారు. బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళ యొక్క గుడిలోకెళ్తుంటారు. సో, మనకేంది? బైబిల్ క్లియర్‌గా చెప్తుంది. ఎడతెగక ప్రార్థించండి అని. నువ్వు ఎక్కడన్నా ఉండు. ఎక్కడన్నా ఏ సమయంలో అయినా, ఏ చోటైనా, ఎలాగైనా ఉండు. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటుంటే అది ఆటోమేటిక్‌గా ఏమైతదంటే ఆ యొక్క వాక్యము మన ఆత్మకు ఒక ఆహారంగా ఉంటది. ఎలాంటి ఆహారం అంటే బలమైన ఆహారంగా ఉంటది. ఆ యొక్క బలమైన ఆహారం ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటది. జ్ఞానేంద్రియాలు కలిగితే ఏమైతదంటే సాతాను యొక్క కుయుక్తులు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి విషయాలను కంట్రోల్ చేసేది అంటే ఆ దేవుడు ఈ యొక్క భూమి మీద సాతానుకి అథారిటీ ఇచ్చినాడు కంట్రోల్ చేసేయండి. అంటే ఆఫ్‌కోర్స్ అల్టిమేట్‌గా దేవుడే విజయం సాధిస్తాడు. కానీ ఈ యొక్క ప్రతి విషయం డబ్బు, మోహము, మత్సరము, ఈర్ష్య, అసూయ ఈ అన్ని విషయాల పట్ల మనకు ఒక ఒక పట్టుండాల. ఒక అథారిటీ ఉండాల. ఆ యొక్క అథారిటీ మనకు ఆత్మలో మాత్రమే ఉంటది. ఈ యొక్క శరీర సంబంధమైన విషయాలు మనం ఆత్మ సంబంధంగానే మనం జయించగలుగుతాం. దానికి గాను మనం బలమైన ఆహారం తినాలి. సో, ఈ బలమైన ఆహారం అంటే ఇంకా అనేక విషయాలున్నాయి. ఏంటివంటే ఇంగ శరీర సంబంధమైన విషయాల చేత ఒక క్రైస్తవుడు నడిపించబడుతున్నాడంటే, అతను బాప్తిసం తీసుకొని యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, అతను అనేక సార్లు అంటే ఇంక పొద్దున లేస్తున్నప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు శరీర సంబంధమైన విషయాల చేత నింపబడుతూ లోకస్తుల వలె వ్యవహరిస్తుంటే, అతను రక్షణ పొందుకున్నాడు గానీ, అది అతని యొక్క రక్షణ ఆనందము, అలాగే అతని యొక్క రక్షణ ఆత్మీయంగా అతను ఆ యొక్క ఎదుగుదల కలిగి లేడు. ఎదుగుదల కలిగి లేకుంటే అతను ఎలాగుంటాడు? ఒక శిశువులాగానే ఉంటాడు. సో,
ఇవన్నీ ఎలా చూపిస్తున్నాయంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో నిజంగా ఈ అన్ని లక్షణాలు ఏంటివి అంటే మనం శిశువులాగా ఉన్నాము. ఒక బాలుడుగా ఉన్నామని చెప్తున్నాం. సో, బలమైన ఆహారం ఏంటిది? బలమైన ఆహారం తింటే ఒక యవ్వనస్తుడికి, ఆత్మీయంగా ఉండే ఒక యవ్వనస్తుడికి ఎలాగుంటాయి? అతను స్థిరంగా ఉంటాడు. విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు. అతను సహోదర ప్రేమ కలిగి ఉంటాడు. ఎవ్వరు ఏమన్నా అతను నా సహోదరుడే తిట్టనీలే అని చెప్పేసి నిజంగా ఆత్మ అట్లా సంవేదిస్తుంటది. నా సహోదరుని తిట్టినాడా పర్లేదు. ఓకే. దేవుడు అంటే దేవుడు ఇస్తాడు ఆ యొక్క ప్రేమని. స క్షమించగలిగే ప్రేమ ఇస్తాడు. అంటే అణుచుకునే ప్రేమ ఇస్తాడు. నిజంగా ఆ యొక్క సహోదర వాక్యం చెప్తుంది కదండీ! కీర్తనలు 133 ఒకటుంటది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం వాక్యం చెప్తుంది. నిజంగా మన యొక్క సంఘాలు సహోదర ప్రేమ కలిగి ఉంటే, మనము సువార్త చెప్పనాల్సిన అవసరం కూడా లేదు. మన యొక్క సహోదర ప్రేమ ద్వారానే మన యొక్క సాక్ష్యాలు బట్టబయలు చేయబడతాయి ఆటోమేటిక్‌గా. అంటే ఎవరు మన కుటుంబంలో గాని, మన ప్రేమ చూపించే అంటే సహోదర ప్రేమ గాని, లేదంటే ప ప ప పొరుగు వారిని ప్రేమించడం గాని, ఇవన్నీ ఏంటివంటే మనం ఆటోమేటిక్‌గా సాక్ష్యం మనం కలిగి ఉంటాం. ఆటోమేటిక్‌గా మనం చూపిస్తాము. వాళ్ళు కూడా అరే! ఇతనిలో నెమ్మది ఉంది. ఇతనిలో నిజంగా ఇతను చాలా ఆత్మీయంగా ఉన్నాడు. ఇతని మాట చాలా మృదువుగా ఉంది. ఇతను చాలా నెమ్మదస్తుడుగా ఉంటాడు. ఇతనిలో ఏదో తెలియని ఒక సంతోషం ఉంది. ఒక ఆనందం ఉందని అతను వాళ్ళకు దేవుడు వాళ్ళ మనస్సాక్షి చేత వాళ్ళను నొప్పింపజేస్తుంటాడు. అరే! వీళ్ళ దేవుడు నిజంగా దేవుడిలాగా నిజమైన దేవుడుగా ఉన్నాడే. ఒకసారి బైబిల్ చదువుకుందాము. ఒకసారి సంఘంకెళ్దాం అని చెప్పేసి మన ప్రేమ ద్వారా, సహోదర ప్రేమ ద్వారా, లేదంటే పొరుగు వాళ్ళని ప్రేమించే ఆ యొక్క ప్రేమ చేత నిజంగా అన్యులు, లోకస్తులు ఆకర్షించబడతారు. సో, అంత మాత్రమే కాదు గానీ నిజంగా మనము గలతీయులకు రాసిన పత్రికలో 5:22లో మనము ఎప్పుడైతే బలమైన ఆహారం తింటామో మనము ఆత్మ ఫలాలను కలిగి ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఉంటది. 5:22 ఇక్కడ ఏముంటదంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇవన్నీ ఎక్కడుంటాయి? శరీరానుసారమైన మనస్సులో ఉండవు. ఆత్మానుసారమైన మనస్సులోనే ఉంటాయి. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం మనకు ఒక నియమం ఉంది. ఆత్మ నియమం ఉంది. మనము ఆత్మ వైపు తిరిగినామనుకో ఆటోమేటిక్‌గా మనము అప్రయత్నంగానే అంటే మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదో సోదరుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సువార్త చెప్పాలి, పాట పాడాలి ఇవన్నీ మనం అప్రయత్నంగానే మనం ఆటోమేటిక్‌గా కలిగి ఉంటాం. ఆటోమేటిక్‌గా మనం చెప్పాలని ఆ యొక్క తృష్ణ అనేది మన హృదయాల్లో దేవుడు పెడతాడు. నిజంగా ఈ యొక్క ఆత్మ ఫలాలు మనం కలిగి ఉంటే మొత్తం 9 ఆత్మ ఫలాలున్నాయి. ఈ యొక్క 9 ఆత్మ ఫలాలు మనము ఎలా కలిగి ఉంటామంటే దేవుడిని మనం బలమైన ఆహారంగా వాక్యం ద్వారా తీసుకోవడం వల్ల. నిజంగా ఈ యొక్క ఆత్మ ఫలం మనం కలిగి ఉంటాము. ఇందాక చెప్పినట్లు ప్రకారంగా ఆ యొక్క అంటే అది ఆటోమేటిక్‌గా మన ముఖంలో అది కనిపిస్తుంది. ఇతరులకు కనిపిస్తది. ఇతనిలో నెమ్మది ఉంది, ఇతనిలో ప్రేమ ఉంది, ఇతనిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశ నిగ్రహం ఉంది. ఇవన్నీ చూస్తారు. ఎవరు చూస్తారు? ఆ లోకస్తులు చూస్తారు. అన్యులు చూస్తారు. ఇవి చూసినప్పుడు వాళ్ళు ఆకర్షించబడతారు. ఆకర్షించబడి నిజంగా అరే! ఇతనిలో నెమ్మది ఉంది. ఈ ఆత్మఫలాలన్నీ ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి సంఘంకెళ్దాం, ఒకసారి తెలుసుకుందాము. యేసుప్రభు తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేవారిగా ఉంటారు. ఇది ఎవరి దగ్గర ఉంటదంటే కేవలం బలమైన ఆహారం తినే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. సో, అంత మాత్రమే కాదు గానీ, బలమైన ఆహారం తినేవాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు, ఎరుగుతారు. అంత మాత్రమే కాదు గానీ నడుచుకుంటారు. నిజంగా వాళ్ళు సంఘాన్ని నిర్మిస్తారు. అంటే సంఘంలో క్రియలు అంటే అన్ని విషయాల్లో వారు ఎలాగైతే క్రీస్తు భూమి మీదకొచ్చి నరావతారునిగా వచ్చి నిజంగా ఒక పరిచారకుడుగా పరిచారం చేసినాడో, అలాగే ఈ యొక్క బలమైన ఆహారం తినేవాళ్ళు ఎలాగుంటారంటే సంఘాన్ని నిర్మిస్తారు. సంఘాన్ని నిర్మిస్తారు. వారు పరిచారకులుగా ఉంటారు. వారిని వారు హెచ్చించుకోరు. వాళ్ళు ఎల్లప్పుడూ తగ్గి ఉంటారు. కేవలం సంఘ క్షేమం కొరకే వాళ్ళు ప్రయాస పడేవారిగా ఉంటారు. నిజంగా వాళ్ళ సహోదరులకు పరిచారకులుగా ఉంటారు. నిజంగా అన్యుల ఎదుట వాళ్ళు సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తారు. ఇంకా అనేక ఆత్మీయ విషయాలు, ఆత్మీయ సంబంధమైన విషయాల చేత వాళ్ళు నిజంగా అనుక్షణం, అనుదినం, ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి చోట అంటే ఎక్కడైనా సరే వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలనే కలిగి ఉంటారు. నిజంగా
అంటే ఆత్మ నడిపింపులోనే వాళ్ళు ఉండేవారుగా ఉంటారు. అంత మాత్రమే గాని వాళ్ళకి క్రీస్తునందు నిరీక్షణ గూడా వాళ్ళకుంటుంది. సో, నిజంగా అల్టిమేట్‌గా ఒక క్రైస్తవుడు వాడు ఎంత వరకు పరిపక్వత చెందగలుగుతాడు అంటే, హతసాక్షులయ్యేంత వరకు. ఒక పుట్టినవాడి నుంచి ఒక క్రైస్తవుని జీవితం ఒక అల్టిమేట్ గోల్ ఏంటిదంటే వాడు హతసాక్షి అవ్వాలని వాడు కోరుకోవడం. ఈ యొక్క పరిపక్వత దశ నిజంగా హతసాక్షి అవ్వాలని అంటే ఆ మనసు, ఆ హృదయం రావాలి. అట్టి హృదయం దేవుడు మనందరికి పెట్టాలా. ఇది అది అంత ఆషామాషీగా వచ్చే విషయం కాదు. సో, నేను ఏం జేసినా నా గురి, నా కేంద్రము, నా యొక్క ముఖ్య ఉద్దేశ్యము నేను మానవునిగా ఇక్కడ ఎందుకు చేయబడ్డాను? కేవలం క్రీస్తుని కలిగి ఉండడం కోసమే. నేను కలిగి ఉండి నేను వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరిచిన తర్వాత అన్యులు, అనేకులు లోకస్తులు నా యొక్క ప్రేమ చేత, నా యొక్క అనేక యొక్క ఆత్మ ఫలాల చేత వాళ్ళు ఆకర్షించబడాలి. ఆకర్షించబడి వాళ్ళు సంఘానికి తీసుకురాబడాలి. ఇది మనకి ఉదాహరణ ఎలాగుందంటే, నోవాహు ఎలాగైతే ఆ యొక్క ఆదికాండంలో ఎలాగైతే వాళ్ళందరిని పిలుస్తున్నాడో ఓడలోకి, రక్షణ అనే ఓడలోకి పిలుస్తున్నాడు. నిజంగా మనం ఏం చేయాలంటే, నిజంగా సంఘంలోకి యొక్క లోకము నుండి, ఈ యొక్క పాపం నుండి, ఈ యొక్క చీకటి నుండి వెలుగులోనికి, సంఘంలోనికి నిజంగా దేవుని యొక్క రాజ్యంలోనికి నిజంగా అంటే నరకం నుండి పరలోకంకి వారిని ఆకర్షించుకునే వారిగా ఉండదు. ఇది ఎవరు ఆకర్షించుకోగలుగుతారా అంటే కేవలం బలమైన ఆహారం తినేవారు మాత్రమే. ఆత్మను సాధకం చేసేవారు, ఆత్మను అభ్యాసం చేసేవారు. ఆత్మను ఎలా అభ్యాసం చేయాలంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం ఉన్నది. సో, ఈ సమాధానం జీవం ఎలా వస్తుందంటే మన మనస్సు ఆత్మ వైపు లగ్నం చేయాలా. మనకు దేవుడు 3 భాగాలు పెట్టాడు. శరీరము, ఏమంటారు ప్రాణము, ఆత్మ. మన ఆత్ మన ఆత్మ మన మనస్సు అనేది శరీరం వైపు ఉంటే అది మరణము. అది ఎక్కడైతుంది అంటే రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో 8:6లో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం అయినది. ఈ యొక్క జీవం సమాధానం కావాలంటే మనం బలమైన ఆహారం తినాల. నీతి వాక్య విషయంలో నిజంగా మనము ఎలాగుండాలి అంటే చూసుకున్నామండి 5:12లో ఇందాక చూసుకున్నట్లనే 5:13 అనుభవం కలగాలి. అనుభవం. నీతి వాక్య విషయంలో అనుభవం కావాలి. నీతి వాక్య విషయం దేవుడే ఆయన నీతి వాక్యంగా ఉన్నాడు. సో, మనము ఈనాటి దినాల్లో నిజంగా మనందరము ఈ తప్పుడు బోధనల్లో మనం ఉండకూడదు. మనము పాస్టర్లు చెప్పినదే గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు చెప్పినా, ఏ వ్యక్తి చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు గానీ, మన వ్యక్తిగతంలో మనము నిజంగా సాతాను ఎలా వస్తాడంటే సాతాను సంఘం ద్వారా కూడా దాడి చేస్తాడు. సహోదరుల మీద దాడి చేస్తాడు. అంత మాత్రమే గాని వాడు వ్యక్తిగతంగా గూడా మనందరిని టార్గెట్ చేస్తాడు. మనకు సమాధానం, శాంతి లేకుండా చేస్తుంటాడు. ఇది మనం ఎలాగా దీన్ని మనం ఎలాగా సంవేదించాలి? వాడు మనకి నిజంగా వాడు గర్జించిన సింహం వల్లే వాడు మనకి మింగివేయాలని చూస్తున్నాడు. దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఏం లేదు. మనం దేవుని వాక్యం దగ్గరికొచ్చి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అభ్యాసం చేసుకోవాలి. మన యొక్క మనస్సు ఆత్మ వైపు లగ్నం చేయాలి. ఆత్మ వైపు లగ్నం చేసినామనుకో మనకు దేవుడి యొక్క వాక్యం మనకు జీవము, సమాధానం దయచేస్తుంది. ఆ యొక్క జీవ సమాధానం ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా మనకి ఆ యొక్క ఆత్మకు అది ఎలా అయితుందంటే జీవ సమాధానంగా ఉంటది. అలాగే మన యొక్క ఆత్మకు దేవుని యొక్క ఆత్మ నుంచి మన యొక్క ఆత్మకు అది బలమైన ఆహారంగా ఉంటది. మనం యవనస్తులుగా ఉంటాం. యవనస్తులుగా ఉన్నప్పుడు మనం దుష్టుని జయిస్తాం ఆటోమేటిక్‌గా. 1 యోహాను రెండో పత్రికలో ఉంటుంది. సో, అక్కడ ఒకటో పత్రిక యోహానులో 2వ అధ్యాయంలో ఉంటది. అక్కడ యవనస్తులారా మీరు దుష్టుని జయించినారంట. సో, యవనస్తులారా అంటే బలమైన ఆహారం తినే వాళ్ళే యవనస్తులు. సో, ఆ యవనస్తులుగా మనం ఉన్నామనుకో, మనం బలమైన ఆహారం తిన్నామనుకో, మనం దుష్టుని జయించే వారిగా ఉంటాము. దేవుని యొక్క నీతి వాక్యం మనలో ఉండేదిగా ఉంటది. సో, దీనికి మనకు ఎవరున్నారు ఉదాహరణ అంటే పేతురు. పేతురు చూసుకున్నట్లయితే 3 సార్లు దేవుణ్ణి ఎరుగడు అని చెప్పి అంటాడు. సో, అతను ఆ టైంలో అతను ఏ దశలో ఉన్నాడు అంటే పాలు తాగే దశలో ఉన్నాడు. అంటే అతను భయము వల్ల అతని భయం అనే భావోద్వేగం చేత నిజంగా క్రీస్తుని అతను తృణీకరించినాడు. నిజంగా దాని తర్వాత మెల్లమెల్లగా అతను ఒక అపోస్తలుడుగా మారిన తర్వాత నిజంగా అతన్ని క్రీస్తుని అభ్యాసం చేయడం ద్వారా ఆత్మ ద్వారా